భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి 12/1/26 స్వామి వివేకానంద జయంతి. అది ఎన్నో జయంతి అనేది అయితే నాకు కరెక్ట్గా తెలియదు. ఆ మహానుభావుని గురించి కొంతవరకు నాకు తెలుసు కాబట్టి మీ ముందు ఉంచుతున్నాను. ఆయన తన దేశభక్తిని చాలా మనం వర్ణించలేము. హిందుత్వానికి పెద్దపీట వేసిన వ్యక్తి. నేను వినడం, అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ అతన్ని ఎవరు కూడా గౌరవించలేదు. వాస్తవంగా ఆయనకి చాలా నీచంగా చూశారని అనుకుంటుంటారు. మరి అది ఎవరు చేసినా కూడా 100% తప్పే అవుతుంది. మరి ఆయన ఒక సమావేశంలో మీటింగ్లో మాట్లాడడానికి అవకాశం వచ్చింది. మరి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఆ మీటింగ్లో మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ అని సంబోధిస్తేనే ఎన్నో నిమిషాల సేపు కరధ్వనులు మ్రోగినాయి. మరి ఆయన ఉపన్యాసం వింటూ ప్రజలకి చాలా బాగా అనిపించింది. మొదటైతే అతన్ని వద్దని అనుకున్నా కూడా మరి చాలా టైం అతన్ని ప్రసంగం విన్నారు. మరి ఆయన చాలా గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. మరి కన్యాకుమారిలో కూడా ఆయన అక్కడ సముద్రంలో కూడా పెద్ద విగ్రహం పెట్టారు. మరి ఈ స్వామి వివేకానంద మీద ఎన్నో యోగా కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. అంటే ఏదైనా కూడా మనం నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు మన పేరు వినపడుతూనే ఉంటుంది. అట్లా లక్షల మంది ఉన్నారు మన దేశంలో మహానుభావులు. ఎందుకంటే రేపు ఆయన జయంతి కాబట్టి ఆయన గురించి కొంతవరకు మనము తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాకు కొంతవరకు తెలుసు కాబట్టి మీ ముందు ఉంచుతున్నాను. మరి అదే తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆమె అతన్ని కోరుకుంది, మీలాంటి కొడుకు కావాలి, నన్ను మీరు వివాహం చేసుకోండి అని అడిగితే ఆ మహానుభావుడు ఇచ్చిన జవాబు చాలా గొప్పది. ఎందుకమ్మా నీకంత శ్రమ, నన్నే మీరు కొడుకుగా తీసుకోండి అని చెప్పేసి ఆయన వివరించినాడు. మరి ఇది ఆషామాషి విషయం కాదు, 100% గొప్ప విషయము. కాబట్టి ఇటువంటి మహానుభావులు ఉన్న ఈ గతంలో మనకు మన దేశం కోసం, మన దేశ ప్రగతిని విదేశాల్లో అమెరికాలో కూడా గొప్పగా చెప్పినారు. మరి ఇటువంటి వాళ్ళని మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. స్వామి వివేకానంద చాలా చాలా గొప్ప హిందుత్వవాది. మరి వారిని చూసుకొని కూడా మనము కొన్ని నేర్చుకోవాలి. మరి ఆ మహానుభావుని జయంతి రేపు జరుగుతున్నది. వారికి జయంతి సందర్భంగా వారికి పాదాభివందనం. మరి ఇది ఒక చిన్న వీడియో మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే కొంతవరకు సమాజానికి మనం ఏదో కొంతన్నా కానీ సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. మరి ముఖ్యంగా మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ముఖ్యంగా మేము చేసే పని ఒకటే, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు సాగునీరు కావాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి ఇక్కడ చూస్తే రాష్ట్రాలు జగడం పడుతున్నాయి. వీరి మధ్యలో రైతులు ప్రజలు నాశనం అయిపోతున్నారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, అయ్యా ఏ రాష్ట్రానికి పవర్ ఇవ్వద్దండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మీరు ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వండి. ఏ రాష్ట్రానికి కూడా పవర్ ఇవ్వద్దని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే భారతదేశంలో సుమారుగా ఈ 45 సంవత్సరాలు 6 లక్షల మంది పైన చనిపోయారు. ఈరోజు కూడా గిట్టుబాటు ధర లేక ఎంతోమంది రైతు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గిట్టుబాటు ధర కలిగించడం, మరి ప్రతి రైతుకు సాగునీరు అందించడం, మీరు నేషనల్ హైవేస్ ఏ విధంగా వేస్తున్నారు, రైల్వే లైన్లు ఏ విధంగా వేస్తున్నారో, విమాన వ్యవస్థ ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇస్తే మాకు సమస్యలు ఉండవు. ఎన్ని ఏళ్ళైనా కూడా దేశానికి 78 ఏళ్ళైన స్వతంత్రం వచ్చి ఈరోజు కూడా మరి రాయలసీమ చాలా ఇబ్బందుల్లో ఉంది. దేశమంతా కూడా గిట్టుబాటు ధరలకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, తక్షణమే ఈ నదులు అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని
ఈ రాష్ట్రాలకి ఎటువంటి పవర్ లేకుండా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేదంటే ఈ జగడం వల్ల రైతులు నాశనం అయిపోతున్నారు, ప్రజలు నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిక మీద ఈ నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. లేకుంటే ఈ మరణ మృదంగం మ్రోగుతూనే ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి రైతులు, కమిటీ సభ్యులు, ప్రజలు అందరూ కోరుతున్నాం. కాబట్టి ఇకనైనా కూడా కేంద్రం ఆలోచన చేసి ఈ ఏ రాష్ట్రానికి పవర్ లేకుండా కేంద్రమే ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలా, నదులు అనుసంధానం చేసేసి మరొకసారి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.